హలో అందరికీ, ఈరోజు జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియోలు పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఫస్ట్గానే ఒక బౌల్లోన 1 లీటర్ పాలు తీసుకోవాలి. అవి బాయిల్ చేయకపోయినా పర్లేదు, పచ్చి పాలు తీసుకొని వేసుకోవాలి. అందులో జున్ను పౌడర్ వేసుకోవాలి. నేను అరకప్పు పావు కప్పు ఇలాగా జున్ను పౌడర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు అనేది ఆ పౌడర్ అనేది పాల్లో కరగాలి కదా, మిక్స్ అవ్వాలి. అందుకోసమని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి అరకప్పు బెల్లం తీసుకొని వేసుకోవాలి. ఆ బెల్లం అనేది బాగా కరిగించుకోవాలి. చూడండి అంత బాగా కరిగిందో. ఆ తర్వాత కొంచెం యాలకుల పొడి మిరియాల పొడి వేసుకొని బాగా జల్లుకోవాలి. కలుపుకోవాల్సిన లేదని పైన వేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. యాలకులు అనేది వేసుకుంటే టేస్ట్ అనేది. ఇలా వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోన వాటర్ అనేది వేసుకోవాలి. ఆ స్టాండ్ ములిగినంత వరకు వాటర్ అనేది వేసుకొని ఆ పాలు అనేది జున్ను పాలు ఆ గిన్నెలోన ఉంచుకోవాలి. దానిపైన ఒక మూత పెట్టుకొని ఇంకో ప్లేటు దానిపైన వేసుకోవాలి. 30 మినిట్స్ లేదా 35 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మీడియంలో ఉంచుకొని ఉడికించుకోవాలి. సింపుల్గా అయిపోద్దండి. మీరు ఆయిల్లో పెట్టవద్దు, మళ్ళీ అయిపోద్ది, మాడిపోద్ది. చూడండి 35 మినిట్స్ తర్వాత తీసి చూసాము, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా సింపుల్గా అయిపోద్ది ఈ రెసిపీ. జున్ను అనేది మీకు జున్ను పాలు లేకుంటే సింపుల్గా అయిపోద్ది. చాలామంది జున్ను పాలు కావాలనుకుంటారు. ఇలా జున్ను పాలు లేకపోయినా జున్ను పౌడర్తో చాలా సింపుల్గా అయిపోయేది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇలాగ సాక్తో లేదా స్పూన్తో మేము పెట్టి చూసాము. చూడండి అంత బాగా అయిపోయిందో, ఎంత బాగా వచ్చిందో జున్ను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సేమ్ జున్నులాగా టేస్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు షేర్ చేయండి. బాయ్ అందరికీ.